హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎం టెక్స్టైల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక క్లచ్ సెక్షనల్ వర్కింగ్లో క్లచ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. మీకు చూసారు కదా, ఇది పైన SM3 మోటార్ అది. సో ఈ కింద అనేది ఇది క్లచ్ ఫ్రెండ్స్. సో ఈ క్లచ్ వర్క్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో సమస్య వచ్చింది. ఏదైతే ఈ కింద ఉందో క్లచ్, దీని యొక్క డిస్టెన్స్ కానీ వేరియేషన్ అయితే మన క్లచ్ అనేది వర్క్ అవ్వడం మానేస్తుంది. సో ఆ క్లచ్ ఈ డిస్టెన్స్ అనేది 2 mm అనేది ఉండాలి. ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో 2 mm ఉండాలి మనకి. ఆ 2 mm కానీ లేకుంటే ఈ డీసీ క్లచ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఇది 24 వోల్టేజ్ డీసీ క్లచ్, డీసీ. సో ఈ వోల్టేజ్ వెళ్ళినాక ఈ క్లచ్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది ఎప్పుడైతే మనకి ఈ డిస్టెన్స్ అయితే లేదో, ఆ క్లచ్ అనేది 2 మూమెంట్ అవ్వడం జరుగుతాయి. ఎందుకంటే ఈ పార్ట్ భాగంలో రన్ అయ్యేటప్పుడు ఇది రన్ అవ్వాలి, ఇది రన్ అయ్యేటప్పుడు ఇది రన్ అవ్వాలి. ఎందుకంటే ఇది రన్ అయ్యేటప్పుడు ఇది ఓపెన్లో ఉంటుంది, ఇది రన్ అయ్యేటప్పుడు ఇది ఓపెన్లో ఉంటుంది అలా. సో ఇదే క్లచ్. ఈ క్లచ్ వర్క్ అవ్వకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి మిషన్లో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు టెక్నికల్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.